హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామన్నమాట. ఇది వచ్చేసి 2 రోజుల వ్లాగ్. కరెంట్ అయితే పోయిందనమాట. ఇప్పుడైతే వంట చేసేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ అమ్మ నా కోసం ఏం చేసిందంటే వేడి వేడి పూరి అండ్ దీంతోపాటు పూరి పల్లి అయితే చేసేసింది. మేమైతే పూరి కూర పూరి పల్లి అంటామన్నమాట. చాలా చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి టమాటా వేసి మంచిగా ఇచ్చేసి జీలకర్ర ఆవాలు అయితే వేసేసేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా మగ్గ పెట్టాలన్నమాట. ఇలా ఒక 10-15 మినిట్స్ వేసిన తర్వాత మంచిగా మగ్గిపోతాయి కదా ఆనియన్స్. మనం పసుపు అయితే వేసేసుకుని టేస్ట్కి ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇలా మనం శనగపిండిని కొంచెం ఒక కప్ నిండా తీసేసుకొని ఇలా వాటర్ అయితే కలిపేసుకోవాలి. ఉండలు లేకోకుండా కలిపేసుకొని ఇందులోకి వేసుకుంటే ఒక 10 నిమిషాలలో పెట్టేస్తే పూరి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అమ్మ అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం తెచ్చినావా? ఏం కాయగూరలు బీరకాయలు అయిపోయాయి, రెండే ఉంటాయి. అయ్యమ్మా చట్నీ వేసుకుంటానంటే బీరకాయ చట్నీ వచ్చేసి కాకరకాయలు, దోసకాయలు బాగున్నాయి. కేజీన్నర తెచ్చాను. జ్యూస్ ఏమో జ్యూస్ తాతానండి కదమ్మా. ఇది పూరి పిండిగా పూరి వేస్తాను చెప్పి పూరి పిండి తెచ్చేది. ఇప్పుడు కేజీ ఎన్నికెత్తున్నాను. అన్నీ దోసకాయలు లేవు, ఇన్ని ఎన్నిక తెచ్చి ఇవి నడికే 100 రూపాయలు అయిపోయాయి కలిపి. ఇక్కడైతే పూరి కోసం అని చెప్పేసి పిండి జల్లెడ పెట్టేసి మామూలుగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండి అయితే కలిపేసుకుంటుంది అనమాట. ఇక్కడ అంత లోపల మా చిన్నోడు చూసేసారా ఎలా ఆడుతుందో. ఈరోజు మా ఉదయం ఆఫీస్ లేదు, అందుకోసమే ఇంత లేట్గా చేసేస్తుంది మా అమ్మ. అదే ఆఫీస్ ఉంటే మార్నింగ్ 8:30 లోపల చేసేస్తుంది అనమాట. ఎలా ఆడుకుంటున్నాడు. హాయ్ మా ఏందా ఇంకా చేయట్లేదు, నువ్వు ఎత్తగిన అదే ఉదయం ఆఫీస్ పోయినాడు అనుకో వెంటనే చేసేస్తావు. కరెంట్ పోయింటే ఇప్పుడే పూరీ కర్రీ అయితే చేసినాం అనమాట. ఈరోజు మా అమ్మ నా కోసం అయితే కాదు, మా తమ్ముడి కోసం అయితే పూరీ కర్రీ చేసేస్తుంది. చాలు చూసేసారా, పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని ఏమంటారమ్మా? నేనైతే పూరీ కర్రీనే అంట. మనం బొంబాయి చట్నీ అంటారంటే బొంబాయి చట్నీ అంటారంట. ఏమంటుందంటే ఎప్పుడు వాడి కోసమే చేస్తావు. కర్రీ చూసేసారు రెడీ అయిపోయింది. ఇంకా బంద్ చేసుకోవాలి. పూరీలకు చాలా బాగుంటుంది ఇలా చేసుకో. అంటే నేను వెళ్తే నేను ఎస్పెషల్గా పూరి చేయను అనమాట. చాలా తక్కువ మా అమ్మ చేసి పెడుతుంది. చాలా చాలా బాగుంటాయి. నాకైతే గిన పూరి అయితే భలే పొంగుతోంది. ఇది పూరి పిండి అనమాట. చూసేసారా వేడి వేడి నూనెలో వేసేస్తుంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి పూరి పిండితో చేసుకుంటే. అండ్ అలానే వేడి వేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. లైక్ మనం ఎప్పుడో ఒకసారి తింటే సరిపోతుంది కదా, అప్పుడైతే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఒక్కొక్కరికి వేడి వేడి ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ మా ఉదయం పెట్టేసి మా చిన్న పాపకైతే నేను తినిపించేస్తున్నాను. మళ్ళీ నేను చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ నాకు వేడి వేడి వేసి ఇచ్చేసింది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. చపాతీలో కూడా చేసుకోవచ్చు అనమాట. మసాలా లేదు, ఏమీ లేదు, ఏం కొలెస్ట్రాల్ రాదు, అసలు ఏమీ రాదు. ఆయిల్ కూడా పట్టదు. ట్రై చేయండి. పూరి పిండి అంటే అయిన తర్వాత మా ఉదయం అయితే వచ్చాడనమాట. నేను వాడైతే ఇంకా తింటున్నాము. తినేసిన తర్వాత మా చిన్న పాపకు కూడా తినిపించేస్తాను అనమాట. ఇక్కడ మా చిన్నోడు కూడా మా చిన్నోడికైతే ఇడ్లీ అయితే తెప్పించింది. వాడికైతే గిన ఇక్కడ మా హద్విత అయితే ఒకసారి అలా పెట్టేసుకొని బాగుంది అంటుంది. వీడైతే ఇక్కడ ఆడుకుంటున్నాడు. చూసేసారా, నేనైతే తింటున్నాను. పూరి కూడా చాలా సాఫ్ట్గా, అసలు ఆయిలే లేకుండా ఉన్నాయండి. పూరి పిండితో చేస్తే దొరుకుతుంది మార్కెట్లో. సో కర్రీ వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంది. మా ఉదయం వచ్చాడనమాట ఇప్పుడే, వాడు కూడా తినేస్తున్నాడు. ఇంకా నేను మా అమ్మ అందరం అయితే తినేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇది అండి వ్లాగ్. ఇది మా తర్వాత ఇంకా నీకు ఇక్కడ అమ్మ బియ్యం అయితే నానేస్తూ ఉంది. ఇవి కూడా చూపించేస్తావా అని చెప్పి అరుస్తానమాట. కొంచెం కోపంగా ఉంది. ఎందుకో నేను గుర్తులేదు. అంటే నేను ఊరికి వచ్చినాను. సో ఊరికి వచ్చిన తర్వాత అన్నీ ఎడిట్ చేసి పెడుతున్నాను వీడియో. ఇక్కడ ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం వంట చేయలేదు అండి, చేశాను బట్ వీడియో తీయలేదనమాట. ఇది మా ఊరి దగ్గర ములుగుందం అని చెప్పి విలేజ్ ఉంటుంది. అక్కడ జాతర జరుగుతుంది అనమాట. ములుగుందం జాతర అని చెప్పేసి మా సైడ్ ఫేమస్. లైక్ ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి, అంటే మా ఇంటి దగ్గర ఇట్లా వచ్చేస్తుంది అనమాట.
నేను ఇంకా బయట చున్నీ ఏం వేసుకోకుంటే ఇంకా వేసుకుందామని చెప్పేసి వచ్చేసాను. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ పిలుచుకొని వచ్చే లోపల మా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇలా వచ్చేస్తారనమాట. ఇంటింటికి తిరుగుతారు. అంటే అది గుర్రాన్ని పట్టేసుకొని ఎవరు దేవుడికి ఎంత వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ జరుగుతుంది. అప్పుడు మొహరం పండుగ రోజు అంటారు చూడు, మొహరం అప్పుడు ఆ టైంలో లైక్ అలా జరుగుతుంది అనమాట. చాలా అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా వస్తూనే ఉంటారు వీళ్ళు. మనం గుర్రం కాళ్ళకైతే వాటర్ వేసేసి ఏమైనా డబ్బులు హుండీలో వేసేది ఉంటే వేసేయచ్చు. చక్కెర ఇచ్చేసి ఇక్కడ మా తమ్ముడు 5 గంటలు చూసేసారా, వాడి ధీమా ఎలా ఉంటుందంటే లైక్ వాళ్ళది అంటే అంత కొంతమంది అట్లనే. వాడి కోసం ఇక్కడ చిత్రాన్నం చేస్తున్నా ఈవినింగ్. మా ఏమిటి మాది చట్నీ చేసేది అన్నం, ఇది వచ్చేసి కర్రీ, ఇది వచ్చేసి గంజ, ఇది వచ్చేసి బువ్వ, ఇది వచ్చేసి ఇక్కడ నైట్ అయితే అక్క ఊరుంటి వచ్చింది. అవ్వ అయితే భక్షాలు ఇచ్చి పంపించింది. నేను ఇంకా మా అమ్మ వాళ్ళు పండగ చేయలేదు కదా అని చెప్పేసి అవ్వ అక్కడ పండగ చేసింది కదా, ఇంకా చట్నీ చేసింది అనమాట. వంకాయ కూర అన్నీ ఇచ్చి పంపించిండే కొంచెము. సో అవి తెగిన పెట్టుకొని తింటున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది 2 days బ్లాగ్ అని చెప్పా కదా. మార్నింగ్ వచ్చేసి ఇక్కడైతే గిన ముగ్గు అయితే వేసేస్తుంది అమ్మ మొత్తం అలికేసి. ఇది వచ్చేసి అమావాస్య రోజు ముందు అమావాస్య అండి ఇది. అమ్మ బయట అంతా అలికేసి ముగ్గు పెట్టేసుకోండి. ఇంకా నేను టిఫిన్ కోసం నైట్ అయితే అన్నం మిగిలిపోయింది, చాలా అన్నము. సో ఏం చేసేవా? చట్నీ మిగిలిపోయిన అన్నము ఏమో కలిపిండి మా పాప. అన్నంతో దోశలు వేసాను. నేనేం ఫస్ట్ టైం వేసేది కానీ బాగా వచ్చాయి. ఇక్కడ దోశ కాలుతా ఉంది, ఇక కాలాల ఇంకా. సరే బాయ్. అప్పటికే టైం అయిపోయింది. టిఫిన్ చేసేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము. ఈరోజు వచ్చేసి వంకాయ కూర చేసిందనమాట. వంకాయ కూర చేసేసి దాంట్లోకి ఇంకా అన్నం అయితే చేసుకోండి. మా నాన్న ఈరోజు ఉరుకుందరన్నాకి వెళ్తాడనమాట అమావాస్యకి, ఇంట్లో ఉండడు. సో ఇంకా మేమే కాబట్టి ఇంకా అన్నము అండ్ వంకాయ కూర చేసేసుకున్నాము. ఇక్కడైతే నేనైతే పెట్టుకొని తింటున్నాను అనమాట వంకాయ కూర అన్నము. అండ్ దాంతోపాటు భక్ష్యం ఉండే కొంచెము అవ్వ నేను ఇచ్చి పంపించింది అని చెప్పాను కదా, ఒక సగం అయితే తిన్నాను. వంకాయ కూర అన్నం చాలా డేస్ అయింది ఇట్లా ఉప్పు వంకాయ చేసుకోక. సో ఇక్కడే ఫస్ట్ టైం తినడం. ఇంకా అంట్లు చూసారా ఎన్ని పన్నాయి అంటే అన్ని పన్నాయి అనమాట. ఇవన్నీ కడిగేసేయాలి ఇప్పుడైతే గిన. ఇక్కడ వచ్చేసి ఇది మరుసటి రోజు అండి. ఇక్కడ మార్నింగ్ అనమాట. అంట్లు మార్నింగ్ డిష్ వాషెస్ ఏం చేయలేకుంటుని ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత ఇక్కడ మా చిన్నపిల్లలు చూసేసారా ఎలా ఆడుకుంటున్నారో. సరే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమ్మని మీకోసం ఏమేమి వంటలు వండుతారో